అనుకుంటున్నాడు కాబట్టి ఆయన సిలివేయాలని చెప్పంటున్నారు. అంటే మీరు తెలియదు ఈయనే దేవుడు కుమారుడని మీకు తెలియదు కాబట్టి ఆయన్ని చంపించాలని చెప్పనేసి ఆ రోమా సైన్యంలో ఉన్నవారు కానీ యెరూషలేములో కాపురమున్నవారు కానీ వీళ్ళంతా కూడా అనుకుంటున్నారు. వీళ్ళు ప్రవచన వచనాలు చదువుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ ప్రవచన వచనాన్ని గ్రహించే ఒక జ్ఞానము వాళ్ళకి తెలియదు. అందుకే తండ్రి అంటున్నాడు, మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పారండి. అలాగే లేఖనాల్లో మనం ఇంకా చూసుకున్నట్లయితే యెషయా 50 అధ్యాయం 6వ వచనం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కొత్త వారికి ఆయన వీపును అప్పగిస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే లేఖనాల నెరవేర్పు. అంటే తండ్రికి ఇలా జరగాలనేసి కుమారుడికి తండ్రి ఎప్పుడో నిర్ణయించాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాశారు అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వీళ్ళు చేసే ప్రతి పనులు కూడా వాళ్ళ పనులు అంటే వాళ్ళని క్షమించమని అడుగుతున్నారు కదా. వాళ్ళని ఎందుకు క్షమించమంటున్నారంటే వాళ్ళు చేస్తున్న పాపాలను బట్టి కాదు, వాళ్ళు కేవలం దేవుని హింసిస్తున్నారు కాబట్టి ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయన వీపున ముళ్ళ కిరీటంతో కొట్టారు, తలపైన ముళ్ళ కిరీటంతో కొట్టారు, ఆయన కాళ్ళకి చేతులకి మేకలు కొట్టారు, ఆయన్ని దూషించారు, ఆయన్ని హింసించారు కాబట్టి అందుకని క్షమించమంటున్నాడు. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత పాపాల నిమిత్తం అయితే ఇక్కడ మనము అనుకోకూడదు అన్నమాట. ఎందుకంటే